భూమి శరశ్చంద్ర దగ్గర కూర్చొని చేతులు పట్టుకొని, నాన్న లేవండి నాన్న, నేను తప్పనిసరి పరిస్థితుల్లో మీ కూతుర్నని చెప్పుకోవలసి వచ్చింది నాన్న. లేకపోతే ఏదో ఒక సాక్ష్యం చూపించి ముందుగా నేనే మీ కూతుర్నని మీకే చెప్పాలనుకున్నాను నాన్న. అప్పుడు మీరు అమ్మా భూమి, నువ్వు నా కూతురివా, నా సొంత కూతురివా అని నువ్వు పడే ఆనందం చూసి జీవితాంతం ఆ గుర్తుతో ఉండిపోవాలనుకున్నాను నాన్న. ఈరోజు నేను మీ కూతుర్నని తెలిసిన మరుక్షణం అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు నాన్న. నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే గగన్ గారు కూడా నన్ను చీకొట్టి వెళ్ళిపోయారు నాన్న. అందరూ నేనే మిమ్మల్ని చంపబోయానని నింద వేసినప్పుడే నేను ఈ నిజం చెప్పాల్సి వచ్చింది. నాన్న లేవండి నాన్న, లేచి మీరు మునుపట్ల తిరగాలి నాన్న, మాట్లాడాలి నాన్న అని భూమి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే అపూర్వ అక్కడికి వచ్చి ఏయ్ భూమి అంటూ అరుస్తూ, ఏంటే నా బావను చంపాలని చూసి మళ్ళీ ఇక్కడికి ఏమీ తెలియనట్లు వచ్చి మాట్లాడుతున్నావా, వెళ్ళవే వెళ్ళు అని తోసిపడేస్తూ ఉంటుంది. అపూర్వ అసలు నేనేంటో నీకు తెలుసు, నేను నాన్న కన్న కూతురునని తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు అపూర్వ. నాన్నని నేనెందుకు చంపుకుంటాను? అసలు గెస్ట్ హౌస్లో ఏం జరిగిందో నీకంటే ముందుగా తెలుసుకొని నాకు వాళ్ళని ఎవరో చంపాలని నాకు కూడా ఉంది, కసిగా ఉంది. నువ్వు అసలు నేరస్తుల్ని పట్టుకో, అంతేకాని నాపై నింద వేయకు అని భూమి చెప్తే, చూడు కోర్టులో చెప్పి తప్పించుకున్నావు, ఇదే మాట నా దగ్గర కూడా చెప్పి తప్పించుకోవాలని చూడకు. నువ్వే నా బావకి ఈ పరిస్థితికి కారణమని నాకు తెలుసు. నేను నిన్ను వదిలిపెట్టను అని అసలు నేనెందుకు చంపుతాను పూర్వ, నువ్వు ముందు వాళ్ళ గురించి తెలుసుకో అని భూమి చెప్తూ ఉంటే, అదే నీకు ఏం వచ్చిందో ఏంటో, నా బావని చంపే ప్రయత్నం చేశావు, వెళ్ళవే వెళ్ళు, నువ్వు కూడా మీ అమ్మ దగ్గరికి వెళ్ళు, నేను నిన్ను అసలు వదిలిపెట్టను అని అపూర్వ తోసిపడేస్తూ ఉంటుంది. ఇంకా ఏంటే చూస్తూ నిలబడ్డావు, వెళ్ళవే అని అపూర్వ మళ్ళీ భూమిని డోర్ దగ్గరికి వచ్చి మరీ తోసేస్తూ ఉంటుంది. దాంతో భూమి ఏడుస్తూ వెళ్తూ ఉంటుంది. వెంటనే అపూర్వ రౌడీలకి కాల్ చేసి, రే వెదవల్లారా, ఎక్కడ పడి చచ్చారా, ఈరోజు ఆ భూమి ప్రాణాలతో ఉండకూడదని చెప్పాను కదా, ఇంకా చంపకుండా ఏం చేస్తున్నారు, అదిగో ఆ భూమి రోడ్డుపైకి వచ్చి నడుస్తూ వెళ్తోంది, చంపేయండిరా చంపేయండి, చంపేసి కాల్ చేయండి అని చెప్పడంతో అలాగే మేడం అని రౌడీలు ఫోన్ పెట్టేస్తారు. తర్వాత గగన్ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ భూమి జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఆంటీ, ఆయన ప్రాణాలతో లేకపోతే మీరు ఏమైపోతారోనన్న క్షణం నన్ను అలా అడ్డుపడేలా చేసింది ఆంటీ అని భూమి హాస్పిటల్లో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు మొత్తం కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అయితే శారద బొట్టు తుడిచేస్తానని శరశ్చంద్ర చెయ్యి ఎత్తడం మొత్తం కూడా గుర్తు చేసుకుంటూ మళ్ళీ భూమిపై కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అప్పుడే పూర్ణి అక్కడికి వచ్చి, అన్నయ్య భోంచేద్దాంరా అని చెప్పడంతో, నేను తినను పూర్ణి, నువ్వు వెళ్ళి తిను అని అలా అంటే ఎలా అన్నయ్య, ఒక పక్క అమ్మ తిననని చెప్తోంది, నువ్వు తినని చెప్తున్నావు అని పూర్ణి అంటూ ఉంటుంది. ఏంటి అమ్మ తిననని అంటుందా అని గగన్ అంటే, అసలు అమ్మ తన గది నుంచి బయటికే రావటం లేదు అని ఏడుస్తూ ఉంది అని పూర్ణి చెప్తూ ఉంటుంది. అవునా, పద నేను నచ్చ చెప్తాను అని గగన్ పడుకొని ఏడుస్తున్న శారద దగ్గరికి వచ్చి, అమ్మ రా భోంచేద్దాం అని పిలుస్తూ ఉంటే శారద కళ్ళు మూసుకొని నిద్రపోతున్నట్లు నటిస్తూ ఉంటుంది. అమ్మ నువ్వు నిద్రపోలేదని నాకు తెలుసు, ఎందుకమ్మా అలా చేస్తున్నావు, మనం ఇలా కడుపు మార్చుకొని చాలా రోజులు నిద్ర పట్టక చాలా రోజులు గడిపాము అని గగన్ అంటే, ఎంత తేలిగ్గా మాట్లాడుతున్నావు గగన్, ఇలాంటి రోజులు మనం చాలా గడిపామని, మరి ఇదే రోజు మనం భూమిని ఒంటరిగా వదిలేసి వచ్చాం కదా, అసలే శరశ్చంద్రని చంపబోయిందని అపూర్వ అపోహలో ఉండి మృత్యువులా భూమిని వెంటాడుతూ ఉంది. భూమిని అలా నడి రోడ్డు పైన వదిలేసి వస్తే ఎలా గగన్, మనం రోడ్డున పడిన రోజున నాకు నువ్వు చెల్లి ఉన్నారన్న ధైర్యమైనా ఉండేది. ఇప్పుడు భూమికి ఎవరున్నారు, ఆ కోమాలో ఉన్న శరశ్చంద్ర ఉన్నాడో లేడో కూడా తెలియదు. అపూర్వ ఏమో మృత్యువులా వెంటాడుతూ ఉంటుంది. నువ్వు అసలు నిజంగా భూమిని ప్రేమిస్తున్నావా అని శారద నిలదీస్తూ ఉండడంతో, ప్రేమించానమ్మా ప్రేమించాను కాబట్టే చాలా మెట్లు దిగి ఆ శరశ్చంద్ర ఇంటికి వెళ్ళి భూమిని తెచ్చుకుందాం అనుకున్నాను, కానీ ఏం జరిగిందో నీకు కూడా తెలుసు కదమ్మా, మరి ఇంకా ఎందుకమ్మా ఇలా మాట్లాడుతున్నావు అని గగన్ అంటూ ఉంటే, కానీ భూమిని ఇలా నిర్దాక్షిణ్యంగా రోడ్డుపై ఎలా వదిలేస్తావు గగన్, అప్పుడు నీకు ఆ శరశ్చంద్రకి అపూర్వకి తేడా ఏముంది చెప్పు అని శారద కన్నీళ్లు పెట్టుకుంటూ నిలదీస్తూ ఉంటుంది. అమ్మ, ఎప్పుడైతే ఆ భూమి శరశ్చంద్ర కూతురని విన్నానో అప్పుడే ఆ ప్రేమ ఆవిరైపోయిందమ్మా, నాకు వాళ్ళకి చాలా తేడా ఉందమ్మా, నాకు ఎవరూ లేరు, మీరే దిక్కు అని భూమి వేడుకుంటూ ఇక్కడ అడుగు పెట్టిందే అనుకో, శత్రువు కూతురైనా సరే నేను కరుణించి సెల్ఫ్ ఇగో సాటిస్ఫాక్షన్తో నేను ఆశ్రయం ఇస్తానమ్మా, అదే ఆ అపూర్వ ఇంటికి వెళ్ళిందనుకో చంపేస్తారు, అదే తేడా అని గగన్ చెప్తూ ఉంటాడు. అంటే భూమి వచ్చి నిన్ను అడుక్కోవాలా అని శారద అంటే, ఎస్ అడుక్కోవాలమ్మా,
శత్రువులు మనల్ని అడుక్కున్నా మన ఇంటి ఎంగిలి కూడు తిన్నా అందులో తృప్తే వేరు అని గగన్ అంటూ ఉంటే, మరి ఇంత దారుణంగా మాట్లాడుతున్నావు ఏంటి గగన్ అని శారద అంటే, దారుణమా? నీకు నేను చేస్తున్నది దారుణంగా కనిపిస్తోందా అమ్మా? శత్రువు కూతుర్ని ఇలా తన మా నాన్న తనని వదిలేయటం నీకు దారుణంగా ఎలా కనిపిస్తోంది? ఇంతకంటే దారుణాలు చూసిన మన గతాన్ని నువ్వు మర్చిపోయావా అమ్మా అని గగన్ నిలదీస్తూ ఉంటే, అప్పుడే శారద గతం గుర్తు చేసుకుంటూ ఉంటుంది. శారద గగన్ పూర్ణితో ఉంటే వాళ్ళని ఇంటి నుండి గెంటేయడం, కృష్ణప్రసాద్ తిరిగి చూడకుండా ఏడవడం, వాళ్ళని పట్టించుకోకుండా ఉంటే వాళ్ళ ముగ్గురిని కూడా అక్కడి నుంచి మనుషులు పెట్టి గెంటేయటం మొత్తం కూడా శారద గుర్తు చేసుకుంటూ ఉంటుంది. వాళ్ళు మనల్ని చంపటానికి వెంటపడుతూ ఉంటే ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని మనం ఎలా పరిగెత్తామో నీకు గుర్తుకు లేదా అమ్మా? చివరికి భిక్షమెత్తాలన్న ఆలోచనని ఎంత బలంగా చంపుకున్నానో నీకు గుర్తుంది కదమ్మా అని గగన్ చెప్తూ ఉంటే శారద గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. గగన్ కూడా చాలా ఏడుస్తూ కన్నీళ్ళని తుడుచుకుంటూ, ఇలా చెప్పాల్సిన ఒక రోజు వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదమ్మా. ఇవన్నీ నీకు గుర్తుకులేవా? నిన్ను చెల్లిని ఎలా చూసుకోవాలో నాకు అప్పుడు అస్సలు అర్థం కాలేదమ్మా. బూట్ పాలిష్ రోడ్లలో, ఆ రైల్వే స్టేషన్లలో చిరుతిండ్లు అమ్ముకోవడం, రోజు కూలి హోటళ్లలో కప్పులు కడుగుతూ అక్కడ మిగిలిన ఫుడ్ తెచ్చుకొని కడుపులు నింపుకోవడం, ఇదే కదమ్మా నా బాల్యం అని గగన్ చెప్తూ ఏడుస్తూ ఉంటే శారదా పూర్ణి కూడా చాలా ఏడుస్తూ ఉంటారు. వెంటనే పూర్ణి ఏడుస్తూ గగన్ని హక్ చేసుకుంటుంది. ఏడవకు పూర్ణి, ఏడవకు. నిన్ను ఏడిపించాలని కాదు నేను చెప్తున్నది. ఈరోజు నేను చేస్తున్నది దారుణం అంటే మనం ఇన్ని దారుణాలను చూసేమో గుర్తుకు చేస్తున్నాను అంతేనని గగన్ చెప్తూ ఉంటాడు. ఇన్ని దారుణాలకి కారణం ఆ కేపీ కాదు, కేపీని గుప్పెట్లో పెట్టుకుని ఇన్ని దారుణాలు చేసింది ఆ శరశ్చంద్ర ఫ్యామిలీ కాదా అని గగన్ చాలా ఆవేశంగా కోపంగా చెప్తూ ఉంటాడు. అలాంటిది ఆ ఇంటి నుంచి ఒకరిని ఈ ఇంటికి తీసుకురాలేదని అమ్మ భోజనం చేయడని చెప్తోంది. నీకు మాకంటే వాళ్ళే ఎక్కువనా? నువ్వు భూమి కోసం తినని చెప్తే మేము నీ కోసం తినమమ్మా. ఆకలితో చచ్చిపోతాం కానీ మేమైతే తినము, రా పూర్ణి అని గగన్ పూర్ణి చేయి పట్టుకొని వెళ్తూ ఉంటాడు. ఆగరా, ఆకలిస్తోంది, తింటాను అని శారద ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. రామ్మా అని పూర్ణి శారదని ఇద్దరిని గగన్ తీసుకువస్తూ ఉంటాడు. ఇక గగన్ దగ్గరుండి శారదకి వడ్డించి తినమ్మా అని చెప్తూ ఉంటే నోట్లో పెట్టుకుంటూ శారద ఒక్క క్షణం ఆగిపోయి, అయితే నీకు ఆ భూమి అంటే ప్రేమ లేదు కదా, నువ్వు భూమిని పూర్తిగా మర్చిపోయినట్లే కదా అని శారద అడుగుతూ ఉంటే, చెప్పాను కదమ్మా, శరశ్చంద్ర కూతురని తెలుసుకున్న మరుక్షణం నేను ఆ ప్రేమని వదిలేసుకున్నాను, నాకు ఇప్పుడు ఎలాంటి ప్రేమ లేదు అని గగన్ చెప్తూ ఉంటాడు. అయితే ముందు నువ్వు తినరా అని శారద ఆ అన్నం ప్లేటుని గగన్ ముందు పెడుతుంది. దాంతో గగన్ ఆలోచిస్తూ ఉంటే, చెప్పినంత ఈజీ కాదురా ప్రేమని వదిలేసుకోవడం, నీవు ప్రేమ లేదని చెప్పావు కదా, మరి తిను అని గగన్ని శారద చెప్తూ అడుగుతూ ఉంటే, అయితే ఇప్పుడు భూమిపై ప్రేమ లేదని నిరూపించుకోవటానికి నేను తినాలి అంతేనా అని గగన్ అంటే, అవును, నువ్వు తింటేనే నేను తింటాను అని శారద అంటుంది. అలా గగన్ అన్నం తింటూ ఉంటాడు. తర్వాత భూమి ఒక చోట కూర్చొని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది.